గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. హాయ్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి కామెంట్స్ చేసి. చూడండి, వీడియో అంతా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బేబీ ఎలిఫెంట్, మదర్ ఎలిఫెంట్. కానీ ఇక్కడ చాలా బాగా రియాక్ట్ చేశారు. ఇది వుడా పార్కులోని ఇది హైలైట్గా ఉంది, చాలా ముచ్చటగా ఉంది. ఈ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేది చాలా బాగుంది. అసలు ఏంటంటే ఈ మొత్తం గ్రీనరీ, ఇదంతా ప్లేస్ చాలా బాగుంది, ముచ్చటగా ఉంది. దీని గురించి ఏమొచ్చి ఇంకా ఇక్కడ మొత్తంగా ఖాళీ ప్లేస్ అనమాట. ఆడుకోవడానికి చాలా బాగా ఉంచారు. ఇది చాలా బాగుంది. ఇది ఏంటంటే పిల్లలు, స్కూల్ పిల్లలు పిక్నిక్ల టైం కదా, ఇక్కడ కూర్చొని చక్కగా వనభోజనాలు అంటూ చేయొచ్చు. పిల్లలు ఆడుకో, ఖాళీ ప్లేస్ గ్రీన్గా ఉండడం, ఇంత స్పేసియస్గా ఉండడం గ్రేట్ అనమాట. పిల్లలందరూ ఆడుకోవడానికి అందరూ ఇక్కడ బాగుంటుంది. గేమ్స్కి పార్టిసిపేట్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. చూడండి ఎంత పెద్ద ప్లేస్, ఇదంతా ఖాళీ. చాలా చక్కగా అక్కడ ఇక్కడ అందరూ ఎంతమంది పార్టిసిపేట్ చేసినా బాగుంటుంది, పొల్యూషన్ ఏ ఉండదు. మొత్తం అంతా ఇదంతా ఖాళీ ప్లేస్. ఇలా భిన్నంగా వెళ్తే బీచ్ రోడ్ కనిపిస్తుంది మనకి. బీచ్ అంతా నా సముద్రంకి దగ్గరగా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసుకుంటే చాలా వాకర్స్ వస్తారు ఇక్కడికి డైలీ మార్నింగ్. ఇప్పుడైతే ఫుల్ ఎండగా ఉంది, బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది. ఆహ్లాదకరంగా, నీట్గా, మంచి ఎయిర్, చాలా బాగుంటుంది. అసలు బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అండ్ నైస్ ప్లేస్. చూడండి, సముద్రం కెరటాలు అలా కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే ఎంత మంచి నేచర్ కదా. బ్యూటిఫుల్ మెమరీస్ కూడా. అసలు ప్రతి చూసారా, సముద్రం కెరటాలు, చల్లటి గాలి అలా వింటూ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయొచ్చు. ఫుల్ దగ్గరగానంతా మొత్తం అంత స్పేసియస్గా ఉంది ప్లేస్. ఇది స్విమ్మింగ్ పూల్ ఇంకా తయారు చేయలేదు, తయారవుతుంది ఇంకా మొత్తం అంతా. ఇలా వెళ్తే అక్కడ ఫిష్ ఎక్వేరియం టైప్ అన్ని ఫిష్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇందులో ఎన్ని రకాల ఫిష్లు ఉంటాయి తెలుసా. బోటింగ్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది. బోటింగ్ ఉంది ఇక్కడ. ఈవినింగ్ టైం, మేబీ ఈవినింగ్ టైం పెడతారు బోటింగ్. ఈవినింగ్ అందరూ వచ్చి హాలిడేస్ టైంలోని ఇదంతా అసలు ఖాళీ ఉండదు. బోటింగ్ అన్నది ఈవినింగ్ పెడతారు. బోటింగ్ ఈవినింగ్ కంఫర్ట్గా ఉంటుంది. మొత్తం అందరూ వచ్చి పిల్లలు, పెద్దోళ్ళు, కపుల్స్ అంతా కలర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది మొత్తానికి. ఇంకా నేను హాఫ్ ఏజ్ ఇది వీడియో తీసాను. ఇంకా ఫుల్ ఉంది. అదంటే ఇంకా ఎన్ని కిలోమీటర్స్ దూరమో ఇంకా చెప్పలేము, చాలా ఎక్కువ ఉంది. సమ్మర్లో వచ్చిన, వింటర్లో వచ్చిన, ఏ టైంలో వచ్చినా ఎప్పుడు కూల్గా ఉంటుంది.
గ్రీనరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పొల్యూషన్ అది ఎక్కడ చూసినా ట్రాఫిక్ పొల్యూషన్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఉరుకులు పరుగులు తీసే ఈ టైంలోని ఇలాంటి మన పొజిషన్లో అయితే గ్రీనరీ మెయింటైన్ చేసి ఇలాంటి పార్కులు ఉండడం చాలా ఇంపార్టెంట్. సిటీలోని ప్రతి సిటీలోని పార్క్స్ ఉంటాయి, కానీ ఈవినింగ్ వరకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఎప్పుడైనా సండే టైం రావడానికంటే ఒక మంచి ప్లేస్ పార్క్ ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. రెస్ట్ తీసుకొని అలాగా వచ్చి అసలు ఇప్పుడు పిక్నిక్స్ వనభోజనాలు అంటారు కదా, పిక్నిక్ టైంలోని ఇలాంటి టైంలోని వచ్చి ఇక్కడ చాలామంది పిక్నిక్ కూడా చేసుకుంటారు. చాలా పెద్ద ప్లేస్, ఎంతమంది వచ్చినా సరిపోతుంది. మంచిది. ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఎప్పుడైనా సండే టైం రావడానికంటే ఒక మంచి ప్లేస్ పార్క్ ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. రెస్ట్ తీసుకొని అలాగా వచ్చి అసలు ఇప్పుడు పిక్నిక్ ఎంత ఏసీ ఉన్నా, ఇంట్లో ఏసీ రూమ్లు, ఆఫీస్లోని ఎంత ఏసీలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా నేచర్ని ఆస్వాదించకూడదు అనుకునే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద సిటీలోనైనా సరే నేచర్కి ఇంపార్టెంట్ ఇచ్చి గ్రీనరీ అన్నది కొంచెం మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్క సిటీలోని పార్క్స్ ఉంటాయి. మార్నింగ్ నుండి నైట్ వరకు కష్టపడే వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అంతే. చూడండి, చిన్న బుర్రా కేవ్స్ లాగా, చిన్న కేవ్ లాగా, అది గృహలాగా పెట్టారు. ఈవినింగ్ అయితే అన్ని ఇలా ఉంటుంది. నాకైతే దీని లోపలికి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తుంది. లోపలికి అలా వెళ్ళొచ్చు, అంత చీకటి బాగుంది. వీడియో గురించి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.